సార్, క్రైస్తవుల దాడి, చర్చిల ఫిర్యాదులు, మతాల తగాదాలు తీవ్రతరం. క్రైస్తవుల దానికి సంబంధించి వాస్తవంగా ఇప్పుడు ఎవరు మనం క్రిస్మస్ అప్పుడు క్రిస్మస్ మీద ఎందుకు దాడి అని కూడా చర్చించాం కదా. నిన్న ఒరిస్సాలోని ఢెంకనాల్ జిల్లాలో ఒక క్రిస్టియన్ ఆయన ఫాదర్ ఐ థింక్ పాస్టర్ బలవంతాన మత మార్పిడి చేయిస్తున్నారని బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆయన మీద ఇది దౌర్జన్యం చేసి ఆవు పేడ తినిపించారు. ఇది రికార్డు. ఇది జాతీయ స్థాయిలో వార్త వచ్చింది. ఇది ఒరిస్సాలోనే కాకుండా వాళ్ళ పత్రిక వాళ్ళ వీటిలో వేశారు. ఇదిగోండి, ఒరిస్సా పాస్టర్ అజల్టెడ్, హ్యూమిలియేటెడ్ అండ్ ఫోర్స్డ్ టు కన్జ్యూమ్ కౌ డంగ్ బై అని ఇది జరిగింది. సో ఈ వార్త ఇకనే కాకుండా కేరళ క్యాథలిక్ ప్రెస్లో కూడా ఇది చాలా ప్రముఖంగా వచ్చింది. ఏదైనా ఉంటే ఒకవేళ బలవంతం మార్పిడి, ఎప్పుడు బలవంతపు మత మార్పిడి, ఈ క్రూసేడ్ ఇట్లా ఇది చాలా ఎక్కువగా చేస్తున్నారు కదా. ఇటువంటిది ఉంటే మీరు పోలీసులకు చట్టబద్ధంగా ఫిర్యాదు చేయాలి, కానీ ఆవు పేడ తినిపించడం ఏంటి? ఈ వార్త కొంతమంది స్ప్రెడ్ చేశారు అనవసరంగా అంటే కాదు, ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. మత మార్పిడులు వాటికి సంబంధించిన అంశం జాతీయ అంతర్జాతీయ చర్చగా కూడా ఉంది. దట్స్ అదొక. కానీ మరి దారుణంగా సరే పవిత్రమైందని ఎవరైతే వాళ్ళు గోమయం తీసుకుంటే మంచిదని భావించే వాళ్ళు తీసుకుంటే వాళ్ళ ఇష్టం అది. అలాగే అదే వ్యాధులు నయం చేస్తుందని, లేదా పెంటగాన్లో కూడా ఆవు పేడ గోడలన్నింటినీ పూసారని ఒక ఆయన చెప్తున్నాడు. మన దగ్గర బాగా వ్యూస్ ఉంటాయి ఆయనకు. మరి ఇంకో మన దగ్గర అంటే మన దగ్గర తర్వాత చెప్తాను నా వివరాలు. కానీ ఒక మనిషి చేత, ఒక మతాధికారి చేత ఇలా చేయించడం అన్నది ఇక్కడ చాలా ఇబ్బంది అయింది. దీని మీద క్రైస్తవులు ఎక్కువ సంఖ్యలో ఉండే కేరళ మీడియాలో కూడా దీని మీద తీవ్రమైన దుమారం వచ్చి ఉత్తర భారతదేశంలో ఈ విధమైన ఘటనలు పెరుగుతున్నాయి, రక్షణ లేకుండా పోతుంది అనే ఒక విమర్శ వస్తుంది. మరి దీని మీద కేంద్రాలు, రాష్ట్ర ప్రభుత్వాలు సరే ఈ సమస్య ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. ఉదాహరణకు అది క్రైస్తవ రాజ్యంగా మారిందని గతంలో బండి సంజయ్ లాంటి వాళ్ళు కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు ఆయన చెప్పున్నారు కదా. క్రిస్మస్ దాడుల సమస్య కూడా ఉంది. ఇది అంతర్జాతీయ సంబంధాలను కూడా ప్రభావితం చేస్తుంది. మనం ఏం జరుగుతుందో చూడాలి. కానీ దీని మీద తక్షణం విచారణ జరిపించి వాళ్ళకి రక్షణ కల్పించటం. ఎందుకంటే గతంలో గ్రహం స్టీన్స్ హత్య, ఇట్లాంటి ధారాసింగ్ శిక్ష ఇట్లాంటివన్నీ ఒరిస్సాలోనే జరిగాయి. ఒరిస్సా ఘటనలు భారతదేశానికి అంతర్జాతీయంగా చాలా ఒక కళంకం తెచ్చాయి. అప్పుడు చాలా కాలం కింద, అది వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు. మళ్ళీ అవి పునరావృతం కాకుండా డాంగ్స్ అడవుల్లో జరిగినవి ఇట్లాంటివి చూడాలి. ఇది క్రైస్తవులకు సంబంధించింది. ఇంకా ఒక రెండు మతపరమైన ఫిర్యాదులు పెరిగిపోవటం మన దగ్గర మనం మాట్లాడుకుందాం. కానీ అవతి ముక్తేశ్వరానంద స్వామి, ఈయన శంకరాచార్యుడు. ఈ శంకరాచార్యుడు ఉత్తరప్రదేశ్లో ఉంటాడు. శంకరాచార్య అని ఆయన పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఆయన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి వ్యతిరేకం. ఆయన మీద పోలీసులు నిన్న దౌర్జన్యం చేశారని, అసలు అంతేకాకుండా ఈయనకు శంకరాచార్యని పెట్టుకునే హక్కు లేదని ఈయన మీద కేసు వేశారని. అంటే ఇది ఆయన హిందూ మతానికి సంబంధించిన ఆయనే. అందులో ఏమీ క్రూసేడ్లు లేకపోతే మత మార్పిళ్ళు, లవ్ జిహాదులు ఏం లేవు. కాకపోతే ఆయన ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంతో, సంఘ పరివారంతో ఆయన ఏకీభవించారు, అంతవరకే. సో ఆయన మీద జరిగిన దాని మీద కూడా నిన్న సమాజ్వాదీ పార్టీ వీళ్ళందరూ, యూపీలో ప్రధాన పార్టీ అదే కదా, వాళ్ళందరూ నిరసన తెలపటం. ఉత్తరప్రదేశ్లో అదొక ఉద్రిక్తతకు ఉంది. ఉత్తరప్రదేశ్లోనే సంబాల్ మసీద్ అని ఒకటి ఉంది కదా. సంబాల్ మసీద్ అంటే మనకు సంబాల్ అనేది కల్కిలో కూడా అది కూడా ఉంటుంది ఆ పేరు. సంబాల టు కాశీ అదో సంథింగ్. సరే, ఈ సంబాల్ మసీదు దగ్గర అదే గుడి అని మామూలుగా ప్రతి చోట వచ్చే వివాదం లాంటిది. ఇక ఆంక్షలు పెట్టినా కానీ వీళ్ళు వెళ్ళి జ్వరబడ్డారు. కోర్టు మధ్యలో జోక్యం చేసుకొని రక్షణ కల్పించింది. ఆ విచారణ మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు హఠాత్తుగా ఆ న్యాయవాది జస్టిస్ దిలీప్ అని ఆయన బదిలీ చేశారు. దీంతో అది కూడా ఒక నిరసన. అంటే కేసును దర్యాప్తును మీరు ప్రభావితం చేయడానికే కేసు మధ్యలో సాధారణంగా న్యాయమూర్తిని బదిలీ చేయరు అనే ఒక నిరసన కూడా ఉంది. ఇది కూడా మతాలకు సంబంధించింది. అంటే అన్ఫార్చునేట్గా ఇన్ని మతాలకు సంబంధించిన వివాదాలు వివిధ చోట్ల వివిధ రూపాల్లో రావటం అన్నది ఆందోళన కలిగిస్తుంది. దీన్ని అరికట్టడానికి
ప్రభుత్వాలు, న్యాయస్థానాలు, పోలీసులు చర్యలు తీసుకోవటం చాలా అవసరం. క్రైస్తవులకు సంబంధించిందేమో ఇంకా ఇప్పటికీ ముఖ్యంగా గతంలో హిందుత్వ, ఇస్లామిక్ అనేది ఉంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇది కూడా వచ్చిందంటే దేశానికి అదేమి సరైన సంకేతం ఇవ్వదు. సార్ ఈసీకి సుప్రీం షాక్, కీలక ఆదేశాలు. సార్ ఎస్ఐఆర్ దాని మీద విచారణ జరుగుతుంది కదా. సుప్రీంకోర్టు సాక్షాత్తు ప్రధాన న్యాయమూర్తి